We have been discussing about the alkenes. So in the previous session we already seen that about the properties of alkenes. So in that chemical properties, so we seen yesterday some chemical properties of alkenes. So in that coming to the chemical properties of alkenes, so we already seen that what is the reactivity of alkenes and why they do not involving in the reactions, so different type of reactions, and why they are inert in nature. We already discussed about that. So the alkenes are inert due to the strong CC and CH bonds, and also absence of functional group. We discussed about that. So if you want to reactions, if you want to do reactions with the alkenes, we have to give the much amount of energy, then only they involve in the reactions. So certain reaction conditions, we have to maintain the certain reaction conditions, so then only the alkenes are involving in the some extent reactions in the different type of reactions. So that is they can reaction with the halogens. So how they react with the halogens? So that is that reaction is a substitution reactions. So the alkenes are involving in the substitution reactions. Now let's see what is the substitution reaction. So here the reaction in which an atom or a group of atoms in a molecule is replaced by the some other atom or group of atom. So that is known as a substitution reaction. Substitution means one atom or a group, it is substituted with the other atoms are substitutions. So that is known as substitution reaction. So here the alkenes undergo substitution reaction, so in which one or more hydrogen atoms are replaced or substituted by the different atoms or groups, such as halogen atoms, nitro group, or sulfonic acid group, so like that, etc. So alkenes are also involving in the substitution reactions. So that means when these alkenes are involving in the substitution reaction, all the hydrogens are substituted with the different type of reactions, different type of groups. So here, so like halogens, nitro group, and also sulfonic group. సో మనము ఆల్కెన్ల గురించి చూస్తున్నాం. ఆల్కెన్లో ఇప్పటివరకు మనం ప్రీవియస్ సెషన్లో ఆల్కెన్లకు సంబంధించినటువంటి ధర్మాలు చూసినాం. సో దాంట్లో రసాయన ధర్మాలు కూడా మనం చూడడం జరిగింది. సో రసాయన ధర్మాల్లో మనకి ఆల్కెన్లు అనేటివి, ఆల్కెన్ల యొక్క చర్యశీలత అనేది మనం చూడడం జరిగింది. ఆల్కెన్లు అనేటివి మరి ఏ రకమైనటువంటి చర్యలో పాల్గొంటాయి, అదేవిధంగా వాటి యొక్క చర్యశీలత అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసినాం. సో చర్యశీలత వచ్చేసరికి ఆల్కెన్లు అనేటివి చాలా తక్కువగా చర్యల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. ఇది ఎందుకంటే మనం చూసినాం ఆల్రెడీ, దాంట్లో బలమైనటువంటి సిసి మరియు సిహెచ్ బంధాలు ఉండడం వల్ల, అంటే సంయోజనీయ స్వభావం వల్ల, అదేవిధంగా దాంట్లో ఎటువంటి మనకు ప్రమేయ సమూహాలు లేని కారణంగా కూడా వాటి యొక్క రసాయన చర్యశీలత అనేది చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అది మనం ఆల్రెడీ చూసినాం. సో అదేవిధంగా కొన్ని పరిస్థితుల్లో మాత్రమే ఆల్కెన్లు అనేటివి కొన్ని రకాల చర్యలు అనేటివి పాల్గొనడం జరుగుతుంది. రసాయన పరిస్థితుల్లో ఆధారంగానే, వాటి యొక్క పరిస్థితుల ఆధారంగానే మనకు ఈ వివిధ రకాల చర్యల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి సంయోజనీయ బంధం అనేది విచ్ఛితి చెందించడానికి మనకు శక్తి అనేది ఎక్కువ అవసరమవుతుంది. అప్పుడు మాత్రమే అవి రసాయన చర్యల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది.
సో ఇది ఇప్పటివరకు మనం చూసినాం. అదేవిధంగా ఆల్కెళ్ళు అనేటివి మరి ఏ రకమైనటువంటి చర్యలు ఎక్కువ పాల్గొంటున్నాయి అంటే ఇక్కడ మనకి ప్రతిక్షేపణ చర్యలు అనేటివి మనం దీంట్లో ఎక్కువగా గమనించవచ్చు. ప్రతిక్షేపణ చర్యలు, మరి ప్రతిక్షేపణ చర్యలు అంటే ఏంటో చూద్దాం. సో మరి ప్రతిక్షేపణ చర్యలు అని అంటే ఏదైనా సరే ఒక చర్యలో ఒక పరమాణువు లేదా సమూహం అనేది వేరొక పరమాణువు లేదా సమూహం చేత ప్రతిక్షేపించడాన్ని మనం ప్రతిక్షేపణ అని అంటాం. అటువంటి చర్యని మనం ప్రతిక్షేపణ చర్య అంటాం. అంటే ఏంది, ఒక పరమాణువు లేదంటే ఒక సమూహం అనేది వేరొక పరమాణువు లేదా సమూహం చేత ప్రతిక్షేపించబడితే, దాని స్థానంలో ప్రతిక్షేపించబడితే అటువంటి చర్యల్ని మనం ప్రతిక్షేపణ చర్యలు అంటాం. అంటే ఆల్కేన్లు అనేటివి ఎక్కువగా ప్రతిక్షేపణ చర్యల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఆల్కేన్లలో ఉన్నటువంటి అన్ని హైడ్రోజన్లు అనేటివి, ఆల్కేన్లో ఉన్నటువంటి హైడ్రోజన్లు అనేటివి ఇతర పరమాణువుల చేత లేదా సమూహాల చేత అనేది ప్రతిక్షేపించబడతాయి. అయితే ఇక్కడ ఉదాహరణకు చూస్తే హాలోజన్ పరమాణువుతో కానీ, లేదంటే నైట్రో సమూహంతో కానీ, లేదంటే సల్ఫోనిక్ ఆమ్ల సమూహంతో కానీ ప్రతిక్షేపణకు గురవుతుంది. సో ఈ విధంగా మనకు ఆల్కేన్లు అనేటివి ప్రతిక్షేపణ చర్యల్లో పాల్గొనడం జరుగుతుంది. అయితే దీంట్లో ఏది ఎక్కువగా హైడ్రోజన్ స్థానంలో ప్రతిక్షేపించడానికి గురవుతుందంటే ఇక్కడ మనకు హాలోజన్స్, నైట్రో సమూహం, అదేవిధంగా సల్ఫోనిక్, ఈ రకమైనటువంటి సమూహాలు మాత్రమే మనకు ప్రతిక్షేపణలు మనం ఎక్కువగా చూడడం అనేది జరుగుతుంది. So here what is the reaction? So the reaction of an alkene with the chlorine occurs when a mixture of the two is irradiated with the UV light. Then only the alkene reactions with the halogen. So the reaction is occur in the presence of UV light only. And also if you give the highest amount of energy, then only this reaction is takes place. So here the alkenes also reacts with the fluorine and also bromine. So however the reaction with the iodine is reversible. You know what I mean? Alkenes also reacts with the fluorine and bromine to some extent, but whereas when the alkenes reaction with the iodine, so that reaction is a irreversible reaction. సో ఆల్కెన్లకు సంబంధించినటువంటి ప్రతిక్షేపణ చర్యల్లో అనేటివి పాల్గొంటుందని మనం చూసినాం. అయితే దాంట్లో ముఖ్యమైనటువంటి చర్య హాలోజనీకరణము. ముఖ్యమైనటువంటి చర్య ఏంటిది? హాలోజనీకరణం. మరి హాలోజనీకరణం చర్య అని అంటే హాలోజన్లతోని చర్య జరిపించడం. ఎప్పుడైతే ఆల్కేన్లు అనేటివి హాలోజన్లతోని చర్య జరిపిస్తే అటువంటి చర్యలే ఏమంటారంటే హాలోజనీకరణ చర్య అని అంటాం. అయితే ఇక్కడ ఆల్కేన్లు అనేటివి క్లోరిన్ చేత అతినీలలోహిత కిరణాల సమక్షంలో మాత్రమే అవి చర్యల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. ఇక్కడ గమనించవచ్చు. అంటే ఇక్కడ అధిక శక్తిని ఉపయోగించినప్పుడు మాత్రమే ఆల్కేన్లు అనేటివి మనకు హాలోజన్లతోని చర్య జరుపుతాయి అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ ఆల్కేన్లు అనేటివి క్లోరిన్తోనే కాకుండా మనకు ఫ్లోరిన్, అదేవిధంగా బ్రోమిన్తో కూడా చర్య జరిపించవచ్చు. సో ఎప్పుడైతే అయోడిన్ చేత చర్య జరిపించడమో ఆ చర్య అనేది మనకి ఉత్క్రమణీయ చర్యగా మనకు అవి ఉండవచ్చు, జరుగుతుందని మనం ఇక్కడ గమనించాలి. సో ఇది మనకు హాలోజనీకరణం చర్య. ఇది ఆల్కేన్లకు సంబంధించినటువంటి హాలోజనీకరణ చర్య. మరి ఈ చర్య ఏంటిదో ఇక్కడ చూద్దాం మనం. సో
So this is the general reactions here. This is the reaction for halogenation of alkenes. So when they alkenes here it is the what is the alkene, that is methane. So when the methane reaction with the chlorine in the presence of UV light or under the heat condition, then only this methane reaction with the chlorine and it can form alkyl halides. What are the products? Alkyl halides. So here what is the product? That is methyl chloride. But this reaction so does not stop at this stage. So that means this stage. So depending upon the time and chlorine, the remaining 3 hydrogens atoms of a methyl groups here. 3 hydrogen atoms of a methyl chloride can be successfully replaced by the chlorine atoms. So after formation of this methyl chlorides here, so depending upon the time of the reaction and the presence of chlorine in the reaction mixture, so again that methyl chloride again involving in the reaction. So that means so all the hydrogens which are present in the methyl chloride, that hydrogens are successfully substituted with the remaining chlorine atoms. సో ఇక్కడ మనకి చర్యను గమనించినట్లయితే ఇక్కడ మనకు చర్య చూడవచ్చు. ఇక్కడ ఆల్కీన్లు అనేటివి క్లోరిన్ చేత చర్య జరిపించినప్పుడు మనకి ఆల్కైల్ హాలైడ్లు అనేటివి ఏర్పడితే అది గమనించాలి మనకి ఇక్కడ. సో చర్య ఏంటిది? సో జనరల్ చర్య మనం ఏం చెప్పవచ్చు? సో ఆల్కీన్లను హాలోజన్లతో చర్య జరిపించినప్పుడు మనకి ఆల్కైల్ హాలైడ్లు ఏర్పడతాయి. ఆల్కైల్ హాలైడ్లు అనేవి ఏర్పడతాయని మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే వేటి సమక్షంలో ఇక్కడ మనకు అధిక శక్తి సమక్షంలో, అది గుర్తుంచుకోవాలి. అంటే యూవి కిరణాల సమక్షంలో లేదంటే వేడి చేసినప్పుడు అధిక శక్తిని అందించినప్పుడు మాత్రమే ఆల్కేన్లు అనేటివి హాలోజన్లతోని చర్య జరుపుతాయి. అయితే ఇక్కడ ఉదాహరణకి చూస్తే ఇక్కడ చూడండి ఆల్కేన్ తీసుకున్నాం ఇక్కడ మీథేన్ను. సో మీథేన్ను క్లోరిన్ చేత చర్య జరిపించినప్పుడు దేని సమక్షంలో? యూవి కిరణాల సమక్షంలో లేదంటే యూవి కాంతి సమక్షంలో లేదా వేడి చేసినప్పుడు మాత్రమే మీథేన్ అనేది క్లోరిన్తోని చర్య జరిపి మనకి మిథైల్ క్లోరైడ్ను ఏర్పరుస్తుంది. ఇక్కడ చూడవచ్చు మిథైల్ క్లోరైడ్ అంటే ఇక్కడ ఏంది? ఆల్కైల్ హాలైడ్. అయితే ఇక్కడ ఈ చర్య అనేది మిథైల్ క్లోరైడ్ ఏర్పడిన తర్వాత ఆగిపోకుండా అక్కడ మనకు ఉన్నటువంటి సమయము, అదేవిధంగా చర్యలో ఉన్నటువంటి క్లోరిన్ ఇంకా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మిథైల్ క్లోరైడ్ అనేది మళ్ళీ క్లోరిన్తో జరిపించేసి మిథైల్ క్లోరైడ్లో ఉన్నటువంటి అన్ని హైడ్రోజన్లు అనేటివి క్లోరిన్ చేత ప్రతిక్షేపణకు గురవుతాయి. అది గమనించాలి మనకి ఇక్కడ. అంటే ఈ స్టేజ్లోనే మనకు ఆగిపోతుందంటే మనం చెప్పలేం. అక్కడ ఉన్నటువంటి సమయం కావచ్చు, లేదంటే రియాక్షన్ మిక్చర్లో అంటే రసాయన మిశ్రమంలో ఉన్నటువంటి క్లోరిన్ ఉండడం వల్ల అక్కడ మళ్ళీ ఆ చర్య అనేది ఇంకా కొనసాగుతూ ఉంటుంది. సో ఎప్పటివరకు కొనసాగుతుందంటే దాంట్లో ఉన్నటువంటి అన్ని హైడ్రోజన్లు, సో దీనిలో మిథైల్ క్లోరైడ్లో ఉన్నటువంటి అన్ని హైడ్రోజన్లు క్లోరిన్ చేత ప్రతిక్షేపించేంత వరకు అది చర్య అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది. So that means see here. So depending upon the time and the chlorine which is present in the reaction mixture, so again that methyl chloride reaction with the chlorine and also form a different type of alkyl halides. So when you observe the products, then what happen? All the hydrogens which are present in the methyl chloride, that hydrogens are substituted with the chlorine. So that means here methyl chloride. See here. Already we seen that methyl chloride is formed when the methane reaction with the chlorine, it can give the methyl chloride. So that methyl chloride, now it is reaction with the chlorine and it can form this type of products. So that is methylene chloride. That is methylene chloride or dichloromethane. Here also hydrogens are present. So that means again this methylene chloride now reaction with the chlorine and it can form CH2Cl3. So that means chloroform. What is the name?
that is chloroform or trichloromethane. Here also one hydrogen present. So the and also this chloroform now reaction with the chlorine and it can form CCl4, that is carbon tetrachloride or tetrachloromethane. So after that there is a no further reaction. So because the absence of hydrogen, so it cannot reaction with the chlorines. Here what happened until the preparation of the carbon tetrachloride, the reaction is going on. So when you observe this reaction, so these are the steps are involved in this reactions. So here when you reaction with the bromine, then what happen, it is also it can form the this type of products, but not as much as the chlorine. So that means the reactivity of alkanes with the bromine, it is some extent it is very less when you compare with the chlorine atom. So when this alkanes reaction with the iodine, it is see, it is a reversible reaction. So here the methane, when it is reaction with the iodine, it can form the methyl iodide, and again this methyl iodide and reaction with the HCl, and it can form this methane and iodine. So that is why it is a reversible reaction. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసినాం ఆల్కిన్లు అనేటివి క్లోరిన్ చేత లేదంటే హాలోజన్లతో చేసేవి మనకు ఆల్కిల్ హాలైడ్లు ఏర్పడినాయి. అదేవిధంగా మళ్ళీ అక్కడ ఏర్పడినటువంటి ఆల్కిల్ హాలైడ్ అనేది క్లోరిన్ చేత చర్య జరిపిస్తుందని మనం ఆల్రెడీ చూసినాం. సో ఇక్కడ గమనించినట్లయితే మనకి చూడండి ఇంతకుముందు ఏర్పడినటువంటి అంటే మీథేన్ అనేది క్లోరిన్ చేత చేర్పించినప్పుడు ఏర్పడినటువంటి మిథైల్ క్లోరైడ్ అనేది మళ్ళీ ఏం చేస్తుంది, క్లోరిన్ చేత చేర్పించేస్తే మనకు ఈ రకమైనటువంటి ప్రోడక్ట్ ఏర్పడుతుంది. సో అది మిథిలిన్ క్లోరైడ్ లేదా దాన్ని ఏమంటామంటే డైక్లోరో మీథేన్ అని కూడా మనం పిలవచ్చు. ఇక్కడ కూడా మనకి హైడ్రోజన్లు ఉండడం వల్ల మళ్ళీ అది క్లోరిన్ చేత చర్య జరిపి CHCl3 ఏర్పడుతుంది. సో అది ఏంటిది క్లోరోఫామ్, దాని పేరు క్లోరోఫామ్ లేదా ట్రైక్లోరోమీథేన్. సో దీంట్లో కూడా మనకు హైడ్రోజన్ ఉండడం వల్ల మళ్ళీ అది క్లోరిన్ చేత చర్య జరిపి CCl4ను ఏర్పరుస్తుంది. సో అంటే ఏంటంటే కార్బన్ టెట్రాక్లోరైడ్ లేదంటే టెట్రాక్లోరోమీథేన్. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ చర్యలు మనం గమనించినట్లయితే అన్ని హైడ్రోజన్లు అనేటివి క్లోరిన్ చేత ప్రతిక్షేపణం అనేది జరుగుతుంది. అన్ని హైడ్రోజన్లు అనేటివి క్లోరిన్ చేత ప్రతిక్షేపణ జరిగేంత వరకు ఈ చర్య అనేది కొనసాగుతూ వస్తుంది. ఇక్కడ ఏర్పడినటువంటి CCl ఏర్పడిన తర్వాత అది మనకు చర్య అనేది అయిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఆల్కేన్లు అనేటివి బ్రోమిన్తో చర్య జరిపించినప్పుడు ఇదే రకమైనటువంటి సమ్మేళనం ఏర్పడతాయి. కానీ అంత క్లోరిన్తో ఏర్పడిన చర్య జరిపించిన విధంగా అంటే అంత వేగంగా అది బ్రోమిన్ అనేది అంత తొందరగా ఆల్కేన్లతో చర్య జరిపించదు. అదేవిధంగా అయోడిన్తో చర్య జరిపించినప్పుడు, ఎప్పుడైతే అయోడిన్ చేత చర్య జరిపించినప్పుడు మనకు అది ఉత్క్రమణీయ చర్యగా మనకు అది ఉండడం అనేది జరుగుతుంది. అయితే చూస్తే ఇక్కడ ఉత్క్రమణీయ అంటే మళ్ళీ క్రియాజనకాలు ఉన్నటి క్రియాజనలుగా మారి క్రియాజనాల నుంచి మళ్ళీ క్రియాజనకాలు ఉన్నటి ఏర్పడతాయి. సో దాన్ని ఏమంటాం మనం ఉత్క్రమణీయ చర్య అంటాం. అయితే ఇక్కడ చూడండి మిథేన్ అనేది అయోడిన్ చేత జరిపిస్తే మనకి ఏర్పడింది మిథైల్ అయోడైడ్ ఏర్పడినటువంటి మిథైల్ అయోడైడ్ HCl ఈ రెండు మళ్ళీ కలిసేసి మళ్ళీ యథావిధిగా మిథేన్ మరియు అయోడిన్గా మారడం అనేది జరుగుతుంది. సో అందుకే దీని ఈ చర్యను ఏమంటే మనం ఉత్క్రమణీయ చర్య అని పిలవడం జరుగుతుంది. So the halogenation of alkanes. So when you observe that reaction, so that reaction here, it is does not occur in the dark. Yes, we know that in the presence of light or energy, then only it can occur in takes place. So if you do the reaction in the dark place, so there is a reaction between the alkane and halogenations. So when you expose to ultraviolet light or sunlight, then only it will start the reaction.
So instead of using the UV light, if you use the heat will also start the reaction. So once the reaction starts, so it is exothermic. If you do the continuously, then what happen? It is almost explosively. See here in the first step what happen? So if you under the UV light or heat, then what happen? The cleavage of chlorine atom takes place. So that is dissociation of chlorine. So when the dissociation of chlorine, so in the presence of UV or heat, then it can form the two radicals. So what are these radicals? So that is chlorine radicals. సో ఇక్కడ మనకు చర్యను గమనించినట్లయితే మనకు తెలిసిపోతుంది. ఎప్పుడైతే ఈ చర్య అనేది అంటే ఆల్కేన్లు అనేటివి హాలోజన్లతో చర్య జరిపించడం అనేది కాంతి లేదంటే యువి సమక్షంలో మాత్రమే ఆ చర్య అనేది ప్రారంభించబడుతుంది. అంతేగాని లేదంటే చీకటి ప్రదేశంలో మనం ఆ చర్యను అనేది జరిపించలేము. ఒకవేళ చీకటి ప్రదేశంలో మనం చర్య జరిపిస్తే అక్కడ మనకు ఎటువంటి చర్య అనేది జరగదు. ఆల్కేన్లకు మరియు హాలోజన్లకు అనేటివి ఎటువంటి చర్య అనేది జరగదు. కేవలం మనకు యువి కాంతి సమక్షంలో కానీ లేదంటే సూర్యకాంతి సమక్షంలో కానీ మనకు ఆ చర్య అనేది ప్రారంభం అనేది జరుగుతుంది. లేదంటే మనం కాంతిని శక్తిని అంటే ఉష్ణాన్ని ఉపయోగించినప్పుడు కూడా అంటే వేడి చేసినప్పుడు కూడా మనకు ఆ చర్య అనేది ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే చర్య అనేది ప్రారంభమైందో అక్కడ మనకు ఉష్ణమోచక చర్య అది మాదిరిగా ఉంటుంది. ఉష్ణమోచక చర్య కాబట్టి నిరంతరంగా చర్య జరిపిస్తే అది మనకు పేలేటటువంటి అంటే ఎక్స్ప్లోజివ్ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ చర్య అనేది ఉష్ణమోచక చర్య కాబట్టి మనకు అక్కడ ఆ చర్యను చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్స్ప్లోజివ్ జరిగేటటువంటి మనకు అవకాశం అనేది ఉంటుంది. అయితే మొదటగా ఏం జరుగుతుందంటే ఇక్కడ యూవి లేదంటే ఉష్ణ సమక్షంలో ఏమవుతుందంటే అక్కడ మనకు క్లోరిన్ అణువు అనేది మనకు విఘటనం చెందుతుంది. క్లోరిన్ అణువు అనేది విఘటనం చెంది మనకి క్లోరిన్ సంబంధించినటువంటి స్వేచ్ఛ ప్రాతిపదికలు ఏర్పడతాయి. గమనించవచ్చు. స్వేచ్ఛ ప్రాతిపదికలు అనేవి ఏర్పడడాన్ని మనం గమనించవచ్చు. So after formation of that chlorine free radicals, so now that chlorine free radical reaction with the methanes, see, so like that. After the formation of the chlorine free radical, so that free radical now reaction with the methane. After the reaction with the methane, then what happens? That chlorine free radical absorb the hydrogen free radicals here. Hydrogen free radical like this. And it can leave the like HCl. So after chlorine free radical absorb the hydrogen radical, then it can form the carbon free radicals here. This carbon free radical, and also it can come out like HCl, like HCl. So this can be observed in the reaction of in this reaction. సో ఇక్కడ మనం చూస్తే ఇంతకుముందు స్టెప్లో మనకు ఏర్పడినటువంటి క్లోరిన్ స్వేచ్ఛ ప్రాతిపదిక అనేది ఇప్పుడు ఏ విధంగా మారుతుందంటే ఆల్కేన్తో జరుపుతుంది. అంటే ఇక్కడ మనకు మీథేన్తో చర్య జరుపుతుంది. అంటే ఇంతకుముందు మనకు ఏర్పడినటువంటి క్లోరిన్ స్వేచ్ఛ ప్రాతిపదిక అనేది ఆల్కేన్తో అంటే మీథేన్తో చర్య జరుపుతుంది. అక్కడ మీథేన్తో జరిపి మనకు దాంట్లో ఉన్నటువంటి హైడ్రోజన్ స్వేచ్ఛ ప్రాతిపదికను అది తీసుకుంటుంది. ఇక్కడ ఏర్పడేటువంటి క్లోరిన్ ఫ్రీ రాడికల్ ఏం చేస్తుంది? హైడ్రోజన్ ఫ్రీ రాడికల్ను అది తీసేసుకుంటుంది. హైడ్రోజన్ ఫ్రీ రాడికల్ను తీసేసుకున్న తర్వాత మనకు ఏమి పడుతున్నాయంటే ఇక్కడ చూడండి, కార్బన్ సంబంధించినటువంటి ఫ్రీ రాడికల్ స్వేచ్ఛ ప్రాతిపదిక అదేవిధంగా అది HCl రూపంలో బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇది మనం గమనించవచ్చు. సో ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంతకుముందు ఏర్పడినటువంటి క్లోరిన్ స్వేచ్ఛ ప్రాతిపదిక అనేది
హైడ్రోజన్ ఫ్రీ రాడికల్ తోని మనకు చర్య జరిపి దాన్ని తీసేసుకొని మనకు కార్బన్ ఫ్రీ రాడికల్ని ఏర్పరుస్తుంది. అదేవిధంగా అది ఎస్ఎల్ రూపంలో మనకు బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకు చర్య అనేది జరగడాన్ని మనం గమనించవచ్చు. So if you see the mechanism of a halogenation of alkane, so that mechanism involves the three steps. So mainly three steps. So the first step is initiation step. So in the mechanism of a halogenation of alkanes, so that mechanism involves the three steps, majorly three steps. So first step is initiation step. So in this initiation step, the reaction is initiated by the homolysis of chlorine molecule in the presence of light or heat. Then what happens in this initiation step? The reaction is initiated by the homolysis of chlorine molecule in the presence of light or heat. In the presence of light or heat, then what happens? That chlorine are dissociated into two free radicals like this. So the chlorine bond is weaker than the CC and CH bond, and hence is easiest to break. So because it is a weak bond, so what is the weak bond? That is the bond which is present in between the two chlorine atoms. So that bond is somewhat weak when you compare with this carbon bond and CH bond. So that is why it's so easier to break this CC bond. See here in the initiation step, what happened? The chlorine molecule divided into two free radicals in the presence of HNO, in the presence of light. So this is known as initiation step. In the initiation step, what happened? Free radicals are formed. Chlorine free radicals are formed. So coming to the second step, so that is propagation step. So in this propagation step, the chlorine free radical attacks the methane. Now that chlorine free radical attacks the methane molecule and takes the reaction in the forward direction by breaking the CH bond 2 and generate the methyl free radical with the formation of HCl. So in the initial step, what happened? Chlorine free radical is formed. So after formation of chlorine free radical, that chlorine free radical now reaction with the methane and it can form the Cl. This is free radical, that is methyl free radical. So along with the methyl free radical, HCl also formed. So this step is known as propagation step. So in this methyl radicals here, this methyl radical thus obtained out of the second molecule of the chlorine to form the methyl chloride with the liberation of the another chlorine free radical by the homolysis of chlorine molecule. So in this step, what happened after formation of the methyl radical by the reaction with the chlorine free radical? So that methyl free radical now reaction with the chlorine which is present in the reaction mixture. So that methyl free radical now reaction with the chlorine molecule which is present in the reaction mixture in the presence of HNO, and it can form the methyl chlorides here in the form methyl chloride, and it can form the chlorine free radical. So that chlorine free radical, it is from the another chlorine molecule which is the present in the reaction mixture. So this step is known as propagation step. So the last step, that is termination step, that is in the mechanism of the halogenation of alkanes. So that is termination step. So in this termination step, the reaction stops after some time due to the consumption of the reactants and or due to the following the side reactions. So the possible chain termination steps are are given in the below. So after some time, this type of
reactions are occur in the lastly. So that are the chlorine free radical and another chlorine free radical combined, which combine to each other, and it can form chlorine molecule. And also two methyl free radicals combine so with each other, and it can form this type of alkane. And also the possible side reaction, so another side reaction, so that is the methyl radical reaction with the chlorine free radical, and after formation of methyl free radical and chlorine free radical, so these two combines with each other, and it can form the methyl chloride. So though in methyl chloride the one of the product is formed, but free radical are consumed and the chain is terminated. So this is a mechanism for the halogenation of alkanes. So mainly 3 steps are involved in this reaction. So first step is initiation, and the second one is propagation step, and third one is the last step, that is termination. సో మనం ఇంతకుముందే మనం చూసినాం ఆల్కీన్కి సంబంధించినటువంటి హాలోజినేషన్ చర్య. ఇది ఇక్కడ మీథేన్ అనేది మనకి క్లోరిన్తో చర్య జరిపించినప్పుడు, కాంతి సమక్షంలో చర్య జరిపించినప్పుడు మనకు ఆల్కైల్ హాలైడ్లు అనేటివి ఏర్పడతాయి కదా, అది చర్య. అది ఇక్కడ చర్యకు సంబంధించినటువంటి మెకానిజం, చర్య విధానాన్ని గమనించినట్లయితే, మరి దాని యొక్క చర్య విధానంలో మనకు ముఖ్యంగా 3 స్టెప్లు అనేటివి ఉంటాయి. సో ఈ 3 స్టెప్లలో మనకి మెకానిజం అనేది ఉంటుంది. దీంట్లో మరి ఒకటోది, సో ఫస్ట్ స్టెప్లో మనకు ప్రారంభ చర్య. ఫస్ట్ ఏంటిదంటే అది ప్రారంభ చర్య. మరి ప్రారంభ చర్యలో అంటే చర్య ఏ విధంగా ప్రారంభించబడుతుంది అనేది దీంట్లో మనకు చూస్తాం. అయితే ఇక్కడ క్లోరిన్ అనేది కాంతి సమక్షంలో, అంటే అతి నీల లోహిత కాంతి సమక్షంలో కానీ లేదంటే ఉష్ణ సమక్షంలో కానీ సమవిచ్ఛిత్తి అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి సమవిచ్ఛిత్తి జరిగి మనకు 2 క్లోరిన్ స్వేచ్ఛ ప్రాతిపదికలు అనేటివి ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇది. సో ఈ స్టెప్ని ఏమనేమంటాం? ప్రారంభ చర్య అనేది. సో ఇక్కడ మనకు క్లోరిన్ అనేది ఎందుకు విడిపోతుంది అంటే, క్లోరిన్ మధ్యలో ఉన్నటువంటి బంధం అనేది కార్బన్ బంధం మరియు కార్బన్ హైడ్రోజన్ బంధం కంటే చాలా బలహీనమైనది. అందుకే మనకు తొందరగా క్లోరిన్ అనేది కాంతి సమక్షంలో ఈ విధంగా 2 స్వేచ్ఛ ప్రాతిపదికలుగా విడిపోవడం అనేది జరుగుతుంది. ఇది ప్రారంభ చర్య, మొదటి స్టెప్. అది రెండవ స్టెప్లో ఏం జరుగుతుందంటే కొనసాగింపు చర్య. మరి అక్కడ రెండో స్టెప్ ఏంటిది? కొనసాగింపు చర్య. మరి ఈ స్టెప్లో ప్రారంభ దశలో ఏర్పడినటువంటి క్లోరిన్ ఫ్రీ రాడికల్ అనేది ఆల్కేన్, అంటే ఇక్కడ మీథేన్తోని చర్య తప్పుతుంది ఇక్కడ. అదే ఎప్పుడైతే క్లోరిన్ ఫ్రీ రాడికల్ అనేది మీథేన్ చేత కాంతి సమక్షంలో చర్య జరిపించినప్పుడు మనకి క్లోరిన్ స్వేచ్ఛ ప్రాతిపదిక అనేది దీంట్లో ఉన్నటువంటి హెచ్ ఫ్రీ రాడికల్, హైడ్రోజన్ ఫ్రీ రాడికల్ను తీసేసుకొని మనకు అది HCl రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఎప్పుడైతే హెచ్ ఫ్రీ రాడికల్ బయటికి వెళ్ళిపోయిందో అక్కడ మనకి ఏం మిగిలిపోతుంది? ఇక్కడ మిథైల్ ఫ్రీ రాడికల్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏం ఏర్పడుతుంది? మనకి మిథైల్ స్వేచ్ఛ ప్రాతిపదిక అనేది ఏర్పడుతుంది. అయితే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏర్పడినటువంటి ఈ మిథైల్ స్వేచ్ఛ ప్రాతిపదిక అనేది చూడండి, మిథైల్ స్వేచ్ఛ ప్రాతిపదిక అనేది మళ్ళీ ఇంకొక క్లోరిన్ అణువు చేత కాంతి సమక్షంలో చర్య జరిపించేసేస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ సమవిచ్ఛేదం జరుగుతుంది కాబట్టి ఇక్కడ క్లోరిన్ ఫ్రీ రాడికల్ ఏర్పడతాయి కాబట్టి ఈ మిథైల్ అనేది ఇంకొక క్లోరిన్ ఫ్రీ రాడికల్ను తీసేసుకొని మనకు ఈ విధంగా బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అక్కడ మనకి ఏర్పడుతుంది? మళ్ళీ కొత్తగా క్లోరిన్ ఫ్రీ రాడికల్ అనేది
ఏర్పడడం అనేది జరుగుతుంది. సో మళ్ళీ ఈ క్లోరిన్ ఫ్రీ రాడికల్ అనేది చర్యలో ఉన్నటువంటి హైడ్రోజన్తో మనకు చర్య జరిపి ఎస్ఎల్ రూపంలోకి వెళ్ళిపోతుంది. అది నెక్స్ట్ స్టెప్లో మనం చూస్తాం. అయితే ఇక్కడ ఏర్పడేటువంటి ఈ మిథైల్ క్లోరైడ్ అనేది మళ్ళీ ఇంతటితోనే మనకు చర్య ఆగిపోకుండా మళ్ళీ ఏమవుతుందంటే ఇక్కడ చర్యలో ఉన్నటువంటి క్లోరిన్ అణువు చేత మళ్ళీ ఇది చర్య జరుపుతుంది కాంతి సమక్షంలో. ఇది మిథైల్ క్లోరైడ్ అనేది ఇక్కడ ఏర్పడేటువంటి మిథైల్ క్లోరైడ్ ఇక్కడితో ఈ స్టెప్తోనే మనకు అది స్టాప్ కాకుండా అంతం కాకుండా మనకు ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ ఈ మిథైల్ క్లోరైడ్ అనేది కాంతి సమక్షంలో మళ్ళీ క్లోరిన్ అణువు చేత చర్య జరుపుతుంది. సో ఈ విధంగా చర్య అనేది కొనసాగించడం అనేది మనం ఈ స్టెప్లో మనం గమనించవచ్చు. సో తర్వాత మనకు మూడవ స్టెప్లో అంతిమ చర్య మరి ఇక్కడ చూద్దాం. మరి మనం ఇంతకుముందు చూసినాం ఇది కొనసాగింపు చర్య, ఇక్కడ మనకు అంతిమ చర్య. మరి ఇక్కడ ఈ స్టెప్లో మనకు ఏమవుతుందంటే చర్య అనేది ఇక్కడ మనకు అంతమవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇంతటితో మనకు చర్య అనేది అయిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఏ విధంగా అంటే ఆ చర్యలో ఏర్పడ్డటువంటి స్వేచ్ఛా ప్రాతిపదికలు ఏమేమి ఏర్పడుతున్నాయి అంటే క్లోరిన్ స్వేచ్ఛా ప్రాతిపదికలు ఏర్పడతాయి. అదేవిధంగా మిథైల్ ప్రాతిపదికలు అనేటి ఏర్పడుతుంటాయి. అంటే కొనసాగింపు చర్య తర్వాత మనకు చర్యలో మిగిలి ఉన్నటువంటి క్లోరిన్ స్వేచ్ఛా ప్రాతిపదిక కానీ లేదంటే మిథైల్ స్వేచ్ఛా ప్రాతిపదిక కానీ ఈ రెండు స్వేచ్ఛా ప్రాతిపదికలు ఒకదాంతో ఒకటి కలిసేసి మనకు అంతిమ ఉత్పన్నాలుగా మనకు సహ ఉత్పన్నాలుగా ఏర్పడడం జరుగుతుంది. ఆ విధంగా సహ ఉత్పన్నాలుగా మారి చర్య అంతటితో మనకు ముగుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి మనం అంతిమ లేదంటే ముగింపు చర్య. అంతటితో చర్య అనేది పూర్తిగా కంప్లీట్ అనేది అయిపోతుంది. అయితే దీంట్లో మనకు కొనసాగింపు చర్యలు ఏర్పడేటువంటి ఈ స్వేచ్ఛ ప్రాతిపదికలు ఏ విధంగా మనకు ఒకదాంతో ఒకటి కలిసి సహ ఉత్పన్నాలుగా మారుతాయి అంటే ఇక్కడ మనం గమనించవచ్చు. 3 రకాలుగా ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ చూడండి, ఫస్ట్ చూస్తే క్లోరిన్ ఫ్రీ రాడికల్ ఇంకొక క్లోరిన్ స్వేచ్ఛ ప్రాతిపదికతో కలిసి మనకి క్లోరిన్ అణువుగా మారిపోతుంది. అయితే మిథైల్ స్వేచ్ఛ ప్రాతిపదిక అనేది ఇంకొక మిథైల్ స్వేచ్ఛ ప్రాతిపదికతో కలిసి మనకు ఈ విధంగా ఆల్కేన్ రూపంలోకి మారిపోతుంది. సో ఇక్కడ ఏర్పడినటువంటి ఈ మిథైల్ ఫ్రీ రాడికల్ అనేది మళ్ళీ క్లోరిన్ ఫ్రీ రాడికల్తో కలిసేసి మనకు మిథైల్ క్లోరైడ్ లాగా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ గమనించవచ్చు. మరి 3వ స్టెప్లో మనకు మిథైల్ క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. మరి ఇది ఇంకొక చర్యలో మళ్ళీ పాల్గొనవచ్చా అని అంటే ఇది మళ్ళీ చర్యలో అనేది పాల్గొనదు. సో ఎందుకంటే చర్యలో ఉన్నటువంటి క్లోరిన్ అనేది పూర్తిగా మనకు ఇక్కడ కన్జంప్షన్ అనేది జరిగిస్తుంది. అంటే చర్యలో పూర్తిగా అది అయిపోవడం అనేది జరుగుతుంది. క్లోరిన్ అనేది మనకి ఇంకా అవైలబుల్గా ఉండదు కాబట్టి ఇంతటితోని చర్య అనేది ముగిస్తుంది. సో ఈ విధంగా మనకు ఆల్కెన్ల యొక్క హాలోజనేషన్ చర్య విధానం అనేది ఈ విధంగా ఉంటుంది. సో దాంట్లో ముఖ్యంగా 3 స్టెప్లు ఉండడం అనేది జరుగుతుంది. సో మొదటిది ప్రారంభ చర్య, అదేవిధంగా రెండవది కొనసాగింపు చర్య, అదేవిధంగా మనకు మూడవది ముగింపు చర్య లేదంటే అంతిమ చర్య, ముగింపు చర్య. సో ఈ విధంగా మనకు 3 స్టెప్లు అనేటివి ఉండడం జరుగుతుంది దీంట్లో మెకానిజంలో గమనించినట్లయితే. So the next one, so that is selectivity. So coming to the selectivity, so if you do the, for example, if you do the halogenation for the methane or ethane, so there is no problem in the these two compounds are involving in the halogenation of alkanes. So where if, for example, 3 carbon alkane, so that is propane, that is CH3
CH2, CH3. If the propane is involving in this halogenation reaction, so in that situation there is a possible to formation of two products. There is a possible to formation of a two products. So what is the highest product which is formed in this reaction? So in the halogenation of propane, how many products? Two products are formed. Then how can you say which one is the highest and which one is the lowest? Now let's see. So that can be explained by the this selectivity process. Now here, if there is a possibility to form a different type of alkyl radicals, see here, if you observe the mechanism for this propane, so in the propane, if you see, two free radicals are formed. So what first one is, so see here, that is CH3, CH2, CH2 free radical, see here, this one, and the another one, that is CH3, CH3 free radicals here. So there is a possible to formation of a two type of free radicals. Now in this situation, so which one is the more stable? So depending upon the stability of the free radicals, products also depends. So here, so if you observe this free radical, what is this free radical? This is known as a primary free radical. Primary free radical. Now C1, this is a, so this is a secondary free radical. See here, CH3, CH3 free radical. So this is a secondary free radical, and this one, this is primary free radical. Yes, we know that. So according to inductive effect, which free radical is more stable? See here. So if you observe the stability of primary free radical, secondary free radical and tertiary free radical, so how can you write the stability order of these free radicals? Yes, we know that. So depending upon the inductive effect, so we know that the tertiary free radical is more stable than the secondary, than primary free radicals. So based on that, now here how many free radicals are present? So two free radicals are present. So what are they? Secondary free radicals and primary free radicals. Now you can say, depending upon the inductive effects, secondary free radical is more stable than the primary free radicals. Hence you can say that which product is the more stable? When the halogen attacked with the secondary carbon, so that product is the more stable compared with the primary alkyl halides. So when the propane reacts with the halogens, so there may be possible to form a two type of products. So what is primary alkyl halide and also secondary alkyl halide. See here, see this one. So this is the propane. So when the propane reacts with the bromine in the presence of light, that is UV light, so it can form, see here, this is a primary alkyl halide. Primary means the halogen attached to the primary carbons here. That is why it is a primary alkyl halide. When you observe this one, this is known as secondary alkyl halides here. Secondary alkyl. If you observe the yield, the primary alkyl bromides here, this is a 3%, only 3%. If you observe the secondary so product, so that can yield this nearly 97%. So this is the highest percentage of yield. So here why? So depending upon the stability of the free radical, here in this situation, this is the secondary free radical. So this is a primary
free radical. So that is why we know that the secondary free radical is more stable than the primary free radical. So hence this product is more stable than this product. And also in the selectivity of halogenation, the bromine is the more selective than the chlorine, so due to its less reactivity. The bromine, in the halogenation of alkanes, so which one is the more readily involving in the halogenation? Yes, we know that the chlorine is readily involving in this halogenation of alkane. So, but the bromine somewhat is the less reactivity towards the halogenation of alkanes. So that is why the bromine is the more selective than the chlorine due to its less reactivity. So that is why if you observe the reactions for both the here, this is a propane. When the reaction with the bromine, it can form the 97% of yield alkyl halide as a yield. See, this is a propane. If you observe this reaction, that is reaction with the chlorine in the presence of H nu, see here, the primary the yield is 45%, whereas the secondary it is 55%. So there is a no much difference between the two products. So that is why the bromine is the more selective than the chlorine. So because the reactivity of the chlorine is the more when you compare with the bromine. So hence the bromine more selective towards the halogenation of alkanes. So that is why it is form highest amount of secondary alkyl halide, whereas we do not get the highest amount of alkyl halides in the chlorine. When the chlorine involved in this reaction, so we can get this type of products. Here it is the secondary, it is the 55, this is the 45. If you want to produce a more amount of secondary alkyl halide, then you have to choose the bromine. So this is about the selectivity of the halogenation of alkanes. So with this we completed the aliphatic hydrocarbons. So that is alkanes. The alkane lesson is completed. Yes, we discuss about what are the hydrocarbons and types of hydrocarbons and what are the aliphatic hydrocarbons, and also we discuss about the some nomenclatures of hydrocarbons, nomenclature, and also some preparation methods of alkanes, and also properties, chemical properties, physical properties, and selectivity of halogenation reactions. So this is about the alkanes. సో ఇప్పుడు మనం సెలెక్టివిటీ చూస్తే, అంటే నిర్దేశకత చూస్తే, ఇక్కడ మనం ఇంతకుముందు మనం చూసినాం మిథేన్ అనేది ఒకవేళ హాలోజినేషన్ చర్యలో పాల్గొంటే మనకు ఒకే రకమైనటువంటి సమ్మేళనం ఏర్పడుతుంది. అదేవిధంగా 2 కార్బన్లు ఉన్నటువంటి ఆల్కేన్ అంటే ఈథేన్ అనేది మనకు హాలోజినేషన్ చర్యలో పాల్గొంటే మనకు ఒకే రకమైనటువంటి సమ్మేళనం అనేది ఏర్పడుతుంది. కానీ ఇక్కడ ఒకవేళ 3 కార్బన్లు ఉన్నటువంటి ఆల్కేన్ అనేది, ఉదాహరణకి ప్రొపేన్ అనేది CH3 CH2 CH3 ప్రొపేన్. సో ఈ విధంగా ప్రొపేన్ అనేది హాలోజినేషన్ చర్యలో పాల్గొంటే మనకు 2 రకాలైనటువంటి ఉత్పన్నాలు అనేవి ఏర్పడడానికి అవకాశం ఉంది. అంటే ఒకటి ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్, అదేవిధంగా సెకండరీ ఆల్కైల్ హాలైడ్. సో ఈ విధంగా మనకు 2 రకాలైనటువంటి ఆల్కైల్ హాలైడ్లు ఏర్పడడానికి అవకాశం ఉంది. మరి ఏది ఎక్కువ మోతాదులో ఏర్పడుతుంది అనేది మనం ఇక్కడ చూస్తాం. అయితే
దానికి మనం ఏం చేస్తామంటే దాని యొక్క చర్య విధానాన్ని గమనించినట్లయితే మనకి 2 రకాలైనటువంటి స్వేచ్ఛా ప్రాతిపదికలు అనేవి ఏర్పడతాయి. 2 రకాలైనటువంటి స్వేచ్ఛా ప్రాతిపదికలు. ఎందుకంటే మనకు హాలుసినేషన్ చర్య ఒక మెకానిజం అనేది మొత్తం కూడా స్వేచ్ఛా ప్రాతిపదికల ద్వారా జరుగుతుంది, అది గమనించాలి. మరి ఇక్కడ స్వేచ్ఛా ప్రాతిపదికలు ఏమి ఏర్పడతాయి అంటే, ఏ ఆల్కైల్ స్వేచ్ఛా ప్రాతిపదికలు ఏర్పడతాయి అంటే, ఒకటి ప్రైమరీ స్వేచ్ఛా ప్రాతిపదికలు ఏర్పడతాయి, ప్రైమరీ ఆల్కైల్ స్వేచ్ఛా ప్రాతిపదిక. అదేవిధంగా సెకండరీ స్వేచ్ఛా ప్రాతిపదికలు అనేవి ఏర్పడతాయి. అయితే మనకు తెలుసు ప్రేరేపక ప్రభావాన్ని మనం గమనించినట్లయితే దాని ఆధారంగా మనకు ప్రైమరీ స్వేచ్ఛ ప్రాతిపదిక, అదేవిధంగా సెకండరీ స్వేచ్ఛ ప్రాతిపదిక, అదేవిధంగా టెర్షరీ స్వేచ్ఛ ప్రాతిపదిక. ఈ విధంగా 3 ఉన్నప్పుడు వీటి యొక్క స్థిరత్వం అనేది ఏ విధంగా మనం రాస్తాం అంటే, ప్రేరేపక ప్రభావం ఆధారంగా మనం స్వేచ్ఛా ప్రాతిపదికల యొక్క స్థిరత్వాన్ని ఏ విధంగా రాస్తామంటే, టెర్షరీ అనేది ఎక్కువగా ఉంటుంది సెకండరీతో కంపేర్ చేసినప్పుడు, సెకండరీ అనేది ప్రైమరీ కంటే ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనం దాని యొక్క స్థిరత్వ క్రమాన్ని రాయవచ్చు. సో మొత్తానికి దేనికి ఎక్కువ ఉంటుంది, టెర్షరీకి ఉంటుంది, దాని తర్వాత సెకండరీకి, దాని తర్వాత ప్రైమరీకి ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో గమనించినట్లయితే ఈ విధంగా 300 కంటే ఎక్కువగా ఉన్నటువంటి ఆల్కేన్లు అనేటి హాలోజనేషన్లో పాల్గొంటే మరి ఏ సమ్మేళనం అనేది ఎక్కువ ఏర్పడుతుందంటే, ఇక్కడ చూడండి దాంట్లో మనకు ఒక ప్రొపేన్ అనేది దాంట్లో మనకి ఎన్ని ఏర్పడుతున్నాయి, 2 ఏర్పడుతున్నాయి, ప్రైమరీ సెకండరీ. సో ఏ స్వేచ్ఛ ప్రాతిపదిక ఎక్కువ స్థిరమైనది, మనకు తెలుసు సెకండరీ స్వేచ్ఛ ప్రాతిపదిక ఎక్కువైనది. దీంతో కంపేర్ చేస్తే ప్రేరేపక ప్రభావం ఆధారంగా ప్రైమరీ అనేది సెకండరీ కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఏర్పడ్డటువంటి ఆల్కైల్ హాలైడ్లో మనకు ఏ ఆల్కైల్ హాలైడ్ ఎక్కువగా ఉంటుంది, సెకండరీ ఆల్కైల్ అనేది ఎక్కువ మోతాదులో ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్తో పోలిస్తే. సో ఉదాహరణకి చూస్తే, సో ఇక్కడ మనకు ప్రొపేన్కు సంబంధించినటువంటి చర్య ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే బ్రోమిన్ చేత చేదరిపించినప్పుడు మనకు 2 రకాలైనటువంటి ప్రొడక్ట్స్ అనేవి ఏర్పడ్డాయి. సో ఎప్పుడైతే ప్రొపేన్ను బ్రోమిన్ చేత కాంతి సమక్షంలో చేదరిపించినప్పుడు మనకి ప్రైమరీ ఆల్కైల్ బ్రోమైడ్, అదేవిధంగా చూడండి సెకండరీ ఆల్కైల్ బ్రోమైడ్ అనేది ఏర్పడుతుంది. సో దీంట్లో చూస్తే మనకి ప్రైమరీ బ్రోమైడ్ అనేది తక్కువ మోతాదులో ఏర్పడుతుంది, 3% అని. అదే సెకండరీ అయితేనేమో 97% అనేది ఏర్పడుతుంది. మరి ఈ విధంగా ఎందుకు ఎక్కువ తక్కువ ఏర్పడుతున్నాయి అంటే, ఇక్కడ చూడండి దీంట్లో మనకి ఏముంటుంది, ప్రైమరీ స్వేచ్ఛ ప్రాతిపదికత అనేది ఉంటుంది, అదే దీంట్లో మనకి ఏముంటుంది, సెకండరీ స్వేచ్ఛ ప్రాతిపదిక అనేది ఉండడం జరుగుతుంది. అయితే దీంట్లో మనకు సెకండరీ స్వేచ్ఛ ప్రాతిపదిక అనేది ఎక్కువ స్థిరమైనది కాబట్టి ఈ సమ్మేళనం అనేది మనకు ఎక్కువ మోతాదులో ఏర్పడుతుంది. సో ఈ సమ్మేళనం అనేది మనకు తక్కువ ఏర్పడడం అనేది జరుగుతుంది, ఇది ప్రైమరీ ఆల్కైల్ బ్రోమైడ్ అనేది. సో అదేవిధంగా మనకు దాని యొక్క సెలెక్టివిటీని చూస్తే, ఒకవేళ హాలోజన్లో మనకు క్లోరిన్ మరియు బ్రోమిన్ అనేటివి హాలోజనేషన్ చర్యలో పాల్గొంటే ఏది సెలెక్టివిటీగా ఉంటుందంటే, అక్కడ మనకు బ్రోమిన్ అనేది ఎక్కువ సెలెక్టివిటీ అనేది ఉంటుంది. సో ఎందుకంటే దాని యొక్క చర్యశీలత అనేది తక్కువ ఉండడం. దేనికైతే మనకు క్లోరిన్ అయితేనేమో దాని యొక్క చర్యశీలత అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే హాలోజన్లతో చర్య జరిపించేటటువంటి కెపాసిటీ అనేది క్లోరిన్కి ఎక్కువ ఉంటుంది బ్రోమిన్తో కంపేర్ చేస్తే. బ్రోమిన్కి ఏమో తక్కువ ఉంటుంది. క్లోరిన్ అనేది చర్యాత్మకత ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి అది అంతగా సెలెక్టివిటీ అనేది ఉండదు క్లోరిన్తో. కానీ బ్రోమిన్ అనేది సెలెక్టివ్గా మనకు పాల్గొనడం అనేది జరుగుతుంది. సో ఉదాహరణకి గమనించినట్లయితే ఇక్కడ చూస్తే మనకు క్లోరిన్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి ఎప్పుడైతే క్లోరిన్ అనేది చేదరిపిందో ప్రోపిన్తో మనకు 2 రకాల ప్రోడక్ట్ ఏర్పడ్డాయి, ప్రైమరీ సెకండరీ. అది ఇక్కడ మనకు తేడా ఏంటంటే, ఇక్కడ చూడండి వాటి యొక్క ఏర్పడినటువంటి సమ్మేళనాల యొక్క మోతాదు చూస్తే ఇక్కడ 45% ఈల్డ్ అనేది ఏర్పడింది, ఇక్కడ చూస్తేనేమో 55% ఈల్డ్ అనేది ఏర్పడింది. కాబట్టి ఇక్కడ చాలా తక్కువ డిఫరెన్స్ అనేది ఉంటుంది ఈ ప్రైమరీ మరియు సెకండరీ. అయితే మనకు ఎప్పుడైతే సెకండరీ ఆల్కైల్ హాలైడ్ మాత్రమే కావాలి, ఎక్కువ మోతాదులో కావాలనుకున్నప్పుడు బ్రోమిన్తోని చేదరిపించడం అనేది ఉత్తమం. బ్రోమిన్తోని చేదరిపిస్తే మనకు సెకండరీ అనేది ఆల్మోస్ట్ 97% ఉంటుంది చూడండి. సో ఎక్కువ సెలెక్టివిటీ అనేది దేనికి ఉంటుంది, ఈ
బ్రోమిన్కి అనేది ఉంటుంది ఎప్పుడైతే క్లోరిన్తో కంపేర్ చేసినప్పుడు. చూడండి, క్లోరిన్కి అనేది రియాక్టివిటీ చాలా ఉండడం వల్ల ప్రైమరీ ఏర్పడుతుంది ఎక్కువ మోతాదులో, అదేవిధంగా సెకండరీ అనేది కూడా దానికంటే కొంచెం ఎక్కువ మోతాదులో అనేది ఏర్పడుతుంది. సో ఇది ఆల్కేన్లకు సంబంధించినటువంటి సెలెక్టివ్ నిర్దేశకత. సో దీంతో మనకి ఆల్కేన్లకు సంబంధించినటువంటి చాప్టర్ అనేది అయిపోయింది. సో ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామంటే ఆల్కేన్లు అంటే హైడ్రోకార్బన్లు, దాంట్లో మనకు ఎలిఫాటిక్ హైడ్రోకార్బన్లకు ఉదాహరణకి ఆల్కేన్స్ అంటే సంతృప్త ఎలిఫాటిక్ హైడ్రోకార్బన్స్, సాచురేటెడ్ ఎలిఫాటిక్ హైడ్రోకార్బన్స్. సో ఆల్కేన్లు అంటే ఎంత మనం నేర్చుకున్నాం. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి వర్గీకరణ, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి నామకరణం, తర్వాత ఆల్కేన్లకు సంబంధించినటువంటి తయారీ, తర్వాత ధర్మాలు అనేటివి మనం చూడటం అనేది జరిగింది. సో దీంతో మనకి ఆల్కేన్లకు సంబంధించినటువంటి చాప్టర్